ఆర్సి రెడ్డి గారు జాయిన్ అయ్యారు. సార్, మీరు బల్క్ డ్రగ్ అసోసియేషన్కి జాయింట్ సెక్రటరీగా వ్యవహరిస్తున్నారు. దాదాపు ఆల్మోస్ట్ 2 decades నుంచి ఫార్మా ఇండస్ట్రీలో ఉన్నారు. సార్, ఆర్సి రెడ్డి గారు, మీ సెగ్మెంట్ ఎలా ఎఫెక్ట్ అయింది ఈ వార్ ఇంపాక్ట్ వల్ల? సార్ మ్యూట్లో ఉన్నారు మీరు, అన్మ్యూట్. ఆర్సి రెడ్డి గారు ఇప్పుడు వినిపిస్తుందా సార్? ఓకే అండి, ఓకే చెప్పండి సార్. మీ అందరికీ నమస్కారం సార్. ఈ వార్ వలన ఫార్మా రంగం చాలా ఎఫెక్ట్ అయింది సార్. గతంలో ట్రంప్ గారు చేస్తున్నటువంటి కామెంట్స్ వలన కొంత ఎఫెక్ట్ అయింది లాస్ట్ 1 year నుంచి. ఇప్పుడు ఎస్పెషల్లీ ఇరాన్ అమెరికా వార్ అనేది మనకు ఈ మేజర్ గా ఈ పెట్రోలియం ప్రొడక్ట్స్ రాకపోవడం వలన ట్రాన్స్పోర్ట్, ఇక్కడ ఇండియాలో ట్రాన్స్పోర్ట్ కానీ మనకు బేసిక్ రా మెటీరియల్ కూడా పెరిగిపోయాయి. దాని ద్వారా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ వాళ్ళ మీద చాలా బర్డెన్ అయిపోతుంది. ఈరోజు ఇండస్ట్రీలో ప్రతి ఐటెం మనం వాడే సాల్వెంట్స్ ఎఫెక్ట్ చాలా ఎక్కువగా ఉంది. ఆ సాల్వెంట్స్ ద్వారానే మనం నెక్స్ట్ స్టెప్ ఇంటర్మీడియట్ తయారు చేసుకుని మ్యానుఫ్యాక్చరింగ్ చేసి వాళ్ళు స్మాల్ క్వాంటిటీస్ R&Ds చేసి సర్వైవ్ అవుతుంటారు. MSMEలు ఏంటంటే వారు బతుకుతూ ఇంకో 10 మందికో 20 మందికో బిలో 100 దాకా సుమారుగా, అంటే ఒక కుటీర పరిశ్రమ అనొచ్చు మన భాషలో. అవి దేశానికి ఎన్నెంక, ఒక రకంగా చెప్పాలంటే దేశానికి ఎన్నెంక స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అవి చాలా ఎఫెక్ట్ అయినాయి. ఒక ఫర్ ఎగ్జాంపుల్ చిన్న కంటైనర్ డబ్బాలు తీసుకోండి, HDP డబ్బాలు తీసుకోండి, ఇంకా ఆల్ టైప్ ఆఫ్ మెటీరియల్ సప్లై చేసేది కావచ్చు, గూడ్స్ ట్రాన్స్పోర్ట్ కావచ్చు, మనం వాడుతున్నటువంటి ప్రతి పార్ట్ ఫ్యాక్టరీలో మ్యానుఫ్యాక్చరింగ్ వాడుతున్నటువంటి ప్రతి ఐటము రేట్ ప్రైస్ అయింది. సేమ్ టైం ఏపీఐ కానీ ఇంటర్మీడియట్ కాస్ట్ పెరగలేదు. అంటే వాళ్ళకి ఇప్పుడు మార్జిన్ ఉండే అవకాశం లేదు. చాలా ఇండస్ట్రీస్ కూడా లాస్ట్ 2 months నుంచి ఇండస్ట్రీ నడపలేమన్నట్టుగా బ్లాంక్ గా పెట్టుకున్నారు. ఈ టైంలో మీరు ఇందాక సార్ చెప్పినట్టుగా కంపల్సరీ బ్యాంక్ నుంచి కొంత సపోర్ట్స్ ఉండాలి ఇండస్ట్రీకి. సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఈ CGTMS కింద కోవిడ్ అప్పటి నుంచి కూడా బాగా లోన్స్ ఇచ్చింది. అవి ఇప్పుడు కూడా ప్రత్యేకంగా ఎవరైతే ఎఫెక్ట్ అయ్యారో వారిని ఐడెంటిఫై చేసి ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే లోన్ కొంత పోస్ట్ పోన్ చేయడం వల్ల నష్టమేం లేదు, కానీ NPA అయిపోతే వాళ్ళ ఇండస్ట్రీ అంతా కొలాప్స్ అయిపోయి ఈ బ్యాంక్ యాక్షన్స్ అవన్నీ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతాయి. అందువలన ఈ ఫార్మా రంగం మీద, ముఖ్యంగా బల్క్ డ్రగ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ మీద చాలా ఎఫెక్ట్ ఉంది. దీన్ని అందరినీ కూడా గవర్నమెంట్ కూడా ఆలోచిస్తుంది. రీసెంట్ గా సాల్వెంట్లు ఎంత ప్రైస్ హైక్ అయ్యాయి, ఏ రేషియోలో హైక్ అయ్యాయి, ఏమేమి సాల్వెంట్స్ హైక్ అయ్యాయని, ఎంత బటన్ కాస్ట్ పడుతుంది, దీన్ని ఎలా కంట్రోల్ చేయాలని సెంట్రల్ గవర్నమెంట్ కూడా మా నుంచి కూడా కొంత డేటా అడిగింది. మేము కూడా ఆ డేటా అంతా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ప్రొవైడ్ చేశాము. వారి రిప్లై ఎలా ఉందో వెయిట్ చేస్తున్నాము. రైట్ సార్.